హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే బ్రహ్మంగారి మఠంలో ఉన్నాము. మఠంలో మనం ఫస్ట్గా చూడవలసిన ప్లేస్ ఏంటంటే పోలేరమ్మ గుడి. ఇదే అనమాట, మఠంకి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే అమ్మవారు ఇక్కడ బయట చెట్టు కింద ఉంచేవాళ్ళు. ఇప్పుడు రాను రాను గుడి బాగా డెవలప్ చేసి పక్కన గుడి కట్టి లోపల ప్రతిష్ఠించారు అమ్మవారిని. మేము ఆల్మోస్ట్ 11:30, 12కి వచ్చాము. అందుకని గుడి క్లోజ్లో ఉంది. ఇటు సైడ్ లోపలికి వెళ్ళొచ్చు, కొంచెం ముందు సైడ్ నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది గుడికి. అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా అక్కడికి వెళ్తే ఒక పెద్ద కూర్చొని ఆమెను అడిగితే ఇంకా 3 గంటలకు ఓపెన్ చేస్తారన్నారు. ఇంకా అందుకని మేము బయట చూసుకొని ఇంకా తర్వాత వద్దాం అనుకొని ఇంకా మెయిన్ గుడికి వెళ్ళాము. ఇటు కూడా ఎంట్రీ ఉంది. మామూలుగా ఇక్కడ నుంచి అమ్మవారు కనిపిస్తున్నారు కానీ అంత క్లియర్గా కనిపించట్లేదు. సో అందుకని మేము నెక్స్ట్ మెయిన్ గుడికి వెళ్ళాము. ఇదే మెయిన్ గుడి, మెయిన్ గోపురం అనమాట. ఇక్కడే బ్రహ్మంగారి సజీవ సమాధి అయింది. ఈ గోపురం కూడా ఈ మధ్య కన్స్ట్రక్షన్ చేసి కొత్తగా కడుతున్నారు. ఇంకా చుట్టుపక్కల కూడా సైడ్ వాల్స్ అన్నీ బాగా కడుతున్నారు. ఈ విధంగా లోపలికి వచ్చిన తర్వాత ఇంకా రైట్ సైడ్లో క్యూ ఉంటుంది. ఆ ఎదురుగా కనిపించేదే మీకు గుడి. ఆ లెఫ్ట్లో ఉన్న బిల్డింగ్ ఏంటంటే ఆ పీఠాధిపతులు, బ్రహ్మంగారి మఠం సంబంధించిన పీఠాధిపతుల వాళ్ళ ఇల్లు అనమాట. ఆ బ్యాక్ సైడు పెద్ద బావి కూడా ఉంటుంది. ఇంకా దర్శనం ముగించుకున్న తర్వాత బయటకు వస్తే ఈ రకంగా షాపులు ఉంటాయి. లెఫ్ట్ సైడు, రైట్ సైడు చివరి వరకు ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు బస్ స్టాండ్ కూడా వస్తుంది. మళ్ళీ రైట్ సైడ్ తెలుగుగంగ వెళ్ళొచ్చు అనమాట. ఈ విధంగా ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ లెఫ్ట్లో ఇంకో అమ్మవారి గుడి ఉంటుంది అనమాట. బ్రహ్మంగారి స్వామివారి మనవరాల గుడి ఇక్కడే లెఫ్ట్లో. ఇంకొంచెం ముందుకు ఈ విధంగా లెఫ్ట్కి వచ్చిన తర్వాత ఈశ్వరదేవి మఠం. ఇదే ఈ గుడి అనమాట, బ్రహ్మంగారి స్వామి మనవరాలు గుడి. ఈ మఠం సంబంధించి మేనేజ్మెంట్ డిఫరెంట్, ఆ బ్రహ్మంగారి స్వామి మఠం సంబంధించి మేనేజ్మెంట్ డిఫరెంట్ అనమాట. ఈ విధంగా ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. దర్శనం టికెట్ 10 రూపీస్. ఇక్కడ ఉండే బిల్డింగే ఈ మఠం సంబంధించిన పీఠాధిపతుల మఠం. సో మెయిన్ ఈ 3 ప్లేసెస్ మఠంలో చూడవలసినవి మెయిన్గా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.